హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక హెడ్ ఇంజరీ కేస్ గురించి చెప్తున్నాను. ఆవిడ మా రిలేటివే. నాన్ హైపర్‌టెన్సివ్, నాన్ డయాబెటిక్ అంటే డయాబెటిస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏమీ లేవు. 50 ఇయర్స్ ఫిమేలు. కొమార్బిడిటీస్ ఏమీ లేవు. కంప్లెయింట్స్ ఏమీ లేవు. చిన్న నీరసంగా ఉంది. ఏదైనా టాబ్లెట్ తెచ్చుకుంటానని ఫార్మసీకి వెళ్లారంట. అక్కడ స్టెప్ స్లిప్ అయి పడిపోయారో, మరి కళ్ళు తిరిగి పడిపోయారో హెడ్ ఇంజరీ అయింది. సో, లెఫ్ట్ టెంపరల్ బ్లీడ్ కొంచెం ఎక్కువగానే అయ్యింది. అండ్ ఎడిమా ఉంది. రైట్ ఏమో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా, ఎపిడ్యూరల్ హెమటోమా ఉంది. అండ్ డాక్టర్స్ న్యూరో సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్‌కి తీసుకెళ్తే అక్కడ డీకంప్రెసివ్ క్రేనియోటమీ చేయాలన్నారంట. జీసీఎస్ డ్రాప్ అవుతుందని. పోస్ట్ ఆపరేటివ్‌గా జీసీఎస్ ఇంప్రూవ్ అయింది. గ్లాస్గో కోమా స్కేల్ అవుతోంది. అండ్ డాక్టర్స్ బానే ఉన్నారని చెప్తున్నారు. అయితే ఎర్లీ రీహాబిలిటేషన్ కోసం అండ్ మొబిలైజేషన్ కోసం ప్లస్ వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా వెంటిలేటర్ మీదకి వెళ్ళారనమాట. సో, వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా ప్రివెంట్ చేయడం కోసం, వెంటిలేటర్‌ని ప్రొలాంగేషన్‌ని ప్రివెంట్ చేయడం కోసం, వీల్ చైర్ మొబిలైజేషన్ చేసుకోవడానికి, ఎర్లీ రీహాబిలిటేషన్ చేసుకోవడానికి, బెటర్ లంగ్ ఫంక్షన్ కోసం ట్రెకియోస్టమీ సజెస్ట్ చేశారంట. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అడిగి చెప్పమన్నారంట. సో, నేను డాక్టర్ కదా, 15-20 ఇయర్స్ నాకు న్యూరో రెసిడెన్సీ ఉంది. ప్లస్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ కింద కంపెనీ ఏఎంఏ కింద నేను వర్క్ చేశాననమాట. సో, నన్నే అప్రోచ్ అయ్యారు. ప్లస్ మా క్లోజ్ రిలేటివ్ అనమాట. నేను ఇండస్ హాస్పిటల్స్‌లో ఒక 6 ఇయర్స్ వర్క్ చేశాను. సో, నన్ను అడిగారు. నేను చెప్పాను, వెంటనే కన్సెంట్ మీద సైన్ చేసేయండి. పోస్ట్ ట్రేకియోస్టమీ కేర్ ఉంటుంది. అది హాస్పిటల్‌లో ఉండగా గానీ, ఇంటికొచ్చాక గానీ, నర్సింగ్ స్టాఫ్ గానీ, కేర్ పెట్టుకుని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అది నేను చెప్తాను. హాస్పిటల్‌లో ఉండగా అయితే నర్సింగ్ స్టాఫ్ మేనేజ్ చేస్తారు. ఇంటికొచ్చాక కూడా మనం కావాలంటే నర్సింగ్ స్టాఫ్‌ని గానీ, కేర్‌టేకర్స్‌ని గానీ మనం పెట్టుకోవచ్చు. సక్షన్ వచ్చిన వాళ్ళు చేస్తే ట్రేకియోస్టమీ కేర్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పాననమాట. ఎందుకు చెప్పాను అంటే, వెంటనే సైన్ చేయమని కన్సెంట్ మీద. పోస్ట్ సర్జరీ, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, వెదర్ ఇట్ ఈస్ ఎ న్యూరో సర్జరీ ఆర్ ఎ జనరల్ సర్జరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, పోస్ట్ సర్జికల్ రీహాబిలిటేషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అది నర్సింగ్ స్టాఫ్ మాత్రమే చేయగలరు. వాళ్ళు వీల్ చైర్‌లో మొబిలైజ్ చేస్తాము మేము పేషెంట్‌ని అన్నారంటే అది ఎంత పాజిటివ్ సైను. ఒక న్యూరో సర్జికల్ పేషెంట్ వెంటనే వీల్ చైర్ మొబిలైజేషన్‌కి వెళ్ళారంటే వాళ్ళకి బ్రెయిన్ న్యూరో సిగ్నలింగ్ కూడా బావుంటుంది. పేషెంట్ ఎర్లీ రికవరీ అవుతారు. ప్లస్ వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ అవి ఎలా పర్ఫార్మ్ చేసుకోవాలో అంతా నర్సింగ్ స్టాఫ్ ఆ రీహాబిలిటేషన్‌లో చెప్తారనమాట, గైడ్ చేస్తారు. సో, మెల్లిగా పేషెంట్ మొబిలైజ్ అయితే కొంచెం మెల్లిమెల్లిగా నడవగలుగుతారు. అన్ని యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్‌ని రికవర్ చేసుకోగలుగుతారు. సో, పోస్ట్ సర్జికల్ రీహాబిలిటేషన్ అనేది అంత ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.